నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. చెల్లని రూపాయలు మళ్ళీ పుట్టింటికే అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో నాయకులకి సంబంధించి వాళ్ళు పోటీ చేయబోయే నియోజకవర్గాలకి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు అని చెప్పేసి ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఒక టాక్ నడుస్తుంది. అదేంటి అని అంటే, గతంలో 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలని తీసుకువెళ్ళి మరో చోట పోటీకి నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కాకుండా వేరే చోట పోటీ చేస్తే గెలుస్తారు అని చెప్పి ఆయన ఉద్దేశం. అంటే భారతదేశంలో ఒక రాష్ట్రంలో రూపాయి చెల్లదు అనంటే ఇంకో రాష్ట్రంలో చెల్లుతుందా? అంటే ఆంధ్రప్రదేశ్లో రూపాయికి చెల్లుబాటు లేదు అనంటే తమిళనాడులో తీసుకువెళ్ళి ఇస్తే మాత్రం తీసుకుంటారా? భారతదేశంలో ఎక్కడైనా అంతే. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడి మీద వ్యతిరేకత వ్యక్తమైతే ప్రజల నుంచి ఆ నాయకుడిని తీసుకువెళ్ళి ఇంకొక నియోజకవర్గంలో పెట్టినంత మాత్రాన గెలుస్తారా? గెలవరు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఆ చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారో తెలియదు, కానీ మొత్తానికి దగ్గరగా ఒక 10-15 నియోజకవర్గాల్లో ఇలా షెఫిలింగ్ కార్యక్రమం చేపట్టారు 2024 ఎన్నికల్లో. నాయకులు వద్దు మొర్రో అని మొత్తుకున్నా సరే వినకుండా బలవంతంగానే తీసుకువెళ్ళి పోటీ చేయించారు. అయితే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. ఓడిపోయి మాజీలైపోయి ఇబ్బందులు పాలవుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో ఎక్కడైతే మార్పులు చేర్పులు జరిగాయో క్యాడర్ కూడా అయోమయానికి గురవుతుంది అని తెలుసుకున్నారట. సో కాబట్టి మళ్ళీ ఆ మార్పుల్ని తిరిగి యథావిధిగా గతంలో 2024 ఎన్నికలకు ముందు ఎలా ఉండేదో, ఏ నాయకులు ఏ నియోజకవర్గంలో ఉండేవాళ్ళో వాళ్ళని అదే నియోజకవర్గాలకి పంపించాలని డిసైడ్ అయ్యారట. సో ఇంతకీ ఆ నాయకులు ఎవరు, ఎక్కడెక్కడికి ఎవరెవరిని మార్చబోతున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో మొట్టమొదటిగా మనం చూడాలంటే అనిల్ కుమార్ యాదవ్ గురించి చూడాలి. ఈయన ఒక ఫైర్ బ్రాండ్ అని చెప్పేసి ఆయన ఫీలింగు. అంటే ఫైర్ బ్రాండ్ అంటే నార్మల్గా ఏ సబ్జెక్ట్ మీదైనా అనర్గళంగా మాట్లాడగలగాలి, ఎదుటి వాళ్ళు ఏ ప్రశ్న వేసినా కానీ దానికి సమాధానం చెప్పగలిగి రెడీగా ఉండేలాగా ఉండాలి. ప్రత్యర్థులు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, అంటే వీళ్ళు అధికారంలో ఉంటే ప్రతిపక్షాలు, వీళ్ళు అధికారంలో లేకపోతే ప్రత్యర్థులు, వాళ్ళు అడిగిన సమాధానానికి సూటిగా సమాధానం చెప్పగలిగేలా ఉండాలి. కానీ అనిల్ కుమార్ యాదవ్ ఎలా ఉంటారంటే బ్యారేజీల్ని దబరా గిన్నెలతో పోలుస్తూ ఉంటారు. సో అలాగ పోల్చే ఆయన వివాదాల పాలయ్యారనుకోండి. జగన్మోహన్ రెడ్డి నీటిపారుదల శాఖ ఇస్తే ఆయనకి అది ఎంత ప్రతిష్టాత్మకమైన పోర్ట్ఫోలియో, ఆయన ఎంత చక్కగా ఉపయోగించుకోవచ్చు అవకాశాన్ని, టాలెంట్ అంతా ప్రూవ్ చేసుకోవచ్చు. కానీ ఆయన మాత్రం దాన్ని అలా ఉపయోగించుకోలేకపోయారు. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఆయన నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి వచ్చి నరసరావుపేటలో పోటీ చేయాల్సి వచ్చింది. అది ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు మీద పోటీ చేయాల్సి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఆయనకి ఆ బాధ్యతని అప్పగించారు. అయితే నిజానికి ఆ టైంలో అనిల్ కుమార్ యాదవ్కి ఎంపీగా పోటీ చేయడం అస్సలు ఇష్టం లేదు. ఎమ్మెల్యేగానే, అది కూడా నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ తప్పనిసరి పరిస్థితిలో అనిల్ కుమార్ యాదవ్ పార్టీ అధిష్టానం ఒత్తిడి తీసుకురావడంతో ఒప్పుకున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. నిజానికైతే అనిల్ కుమార్ యాదవ్ 2014లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఫ్యాను గాలి హవాలో అప్పటికి మంత్రిగా పనిచేస్తున్న నారాయణని, 2014లో నారాయణ పోటీ చేయలేదు ఎమ్మెల్యేగా, ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిమండలిలోకి తీసుకున్నారు చంద్రబాబు. అయితే మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తిని కూడా ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఈయనకి మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. కానీ చివరికి 2024కి వచ్చేసరికి మాత్రం పాపం అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేటలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోవాల్సి వచ్చింది. నరసరావుపేటలో పోటీ చేసేటప్పుడు కూడా ఈయన భీషణ ప్రతిజ్ఞలు చేశారు. నేను గనక ఇక్కడ ఓడిపోతే నరసరావుపేట నియోజకవర్గంలో మీసం తీసేస్తా, అసలు రాజకీయం సన్యాసం తీసుకుంటా, ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడారు. కానీ ఆ మాట నిలబెట్టుకోలేదనుకోండి. ఇప్పటికీ ఆయన రాజకీయాల్లోనే ఉన్నారు, కానీ నెల్లూరులో మాత్రం కనిపించటం లేదు. ఎక్కడ రాజకీయ వేదికల మీద కూడా పెద్దగా కనిపించడం లేదు. ఇంతకుముందు ఏ సందర్భంలో చూసినా ఈయనే కనిపించాడు. ఎక్కడ చూసినా లోకేష్ని తిట్టడానికైనా, చంద్రబాబుని తిట్టడానికైనా, పవన్ కళ్యాణ్ని తిట్టడానికైనా, ఎవరిని తిట్టడానికైనా ఈయనే ఉండేవాడు తెర ముందు. కానీ ఇప్పుడు ఈయన అసలు కనిపించడం లేదు. అంటే కారణం ఏంటంటే ఈయనకి మళ్ళీ నెల్లూరు సిటీ నియోజకవర్గమే కావాలి అని చెప్పేసి గట్టి పట్టుదలతో ఉన్నాడట. మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చే ఆలోచనలోనే ఉన్నారు అని టాక్ నడుస్తుంది. ఇక్కడ చూస్తే విడుదల రజని, ఈవిడ పొలిటికల్ సెన్సేషన్ అని చెప్పాలి.
ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి పర్యాయంలోనే అంటే 2019లో ఆవిడ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా చిలకలూరిపేట నుంచి పోటీ చేశారు. పోటీ చేసిన మొదటిసారిలోనే అంటే మొదటి టర్మ్ 2019లోనే ఆవిడ మంత్రి కూడా అయ్యారు. అంటే ఫస్ట్ 2.5 ఏళ్ళు కాకుండా సెకండ్ 2.5 ఏళ్లలో ఆవిడ మంత్రి కూడా అయ్యారు. ఆరోగ్య శాఖ మంత్రి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అయితే ఇప్పుడు ఆవిడ ఏమైందంటే 2024కి వచ్చేసరికి ఆవిడని పేట నుంచి తీసుకొచ్చి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పెట్టారు. సో పశ్చిమ నియోజకవర్గానికి వెళ్ళిన తర్వాత కూడా ఆవిడ చాలా కాన్ఫిడెంట్గా నేను గెలుస్తాను, బీసీ మహిళని, బీసీ ఓటింగ్ అంతా నాకే ఉంటుంది అని చెప్పేసి గట్టిగానే చెప్పారు. అయితే చివరికి ఏమైందంటే ఘోర పరాజయం పొందాల్సి వచ్చింది. గళ్ళా మాధవి చేతిలో ఆవిడ ఘోరంగా ఓడిపోయారు. భారీ మెజారిటీతో గళ్ళా మాధవి గెలిచి అసెంబ్లీకి అడుగు పెడితే ఈవిడ పేటకు అడుగు పెట్టాల్సి వచ్చింది. అంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత ఎక్కడా కూడా గుంటూరులో ఆవిడ కనిపించలా. గతంలో చూస్తే గుంటూరులో ఏ మూల చూసినా ఈవిడ ఫ్లెక్సీలే ఉండేవి. ఓడిపోయిన తర్వాత మాత్రం కనీసం ఫ్లెక్సీలు కాదు కదా, ఈవిడ ఫేస్ కూడా ఎక్కడా కనిపించలా. ఎప్పుడు చూసినా చిలకలూరుపేటలో ఉండేవాళ్ళు లేకపోతే హైదరాబాద్లో ఉండేవాళ్ళు అని చెప్పి టాక్ ఉండేది. మొత్తం మీద ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆవిడని మళ్ళీ చిలకలూరుపేటకు పంపించారు. అయితే ఆవిడే రికమెండ్ చేయించుకుని మార్పించుకున్నారు అని చెప్పి కూడా ఒక టాక్ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ మధ్య మళ్ళీ మనసు మార్చుకుని ఈవిడ్ని రేపల్లికి పంపించాలి, అనగాని సత్యప్రసాద్ని ఎలాగైనా ఓడించాలి, కాబట్టి బీసీ పైగా మహిళ కూడా కాబట్టి ఈవిడ్ని పంపిస్తే అనగానిని ఓడించడానికి అవకాశం ఉంటుందని అనుకున్నారట. కానీ ఈవిడ మాత్రం నేను పేటలోనే ఉండాలి అని అనుకుంటున్నాను అని చెప్పి గట్టిగానే పార్టీ అధిష్టానంకి రికమెండేషన్లు చేయించుకున్నారని తెలుస్తుంది. మరి ఆ రికమెండేషన్ల ఫలితమో ఏమో ఈవిడ్ని మళ్ళీ పేటకే పంపిస్తారని టాక్ నడుస్తుంది. అంటే ఇప్పుడు మనసు మార్చుకున్న దృష్ట్యా. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈయన అత్యంత కీలకమైన నేత. జగన్మోహన్ రెడ్డి కోసం సర్వేలు కూడా చేయిస్తూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం. అయితే ఈయనని 2024 ఎన్నికల్లో ఎక్కడో చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న ఈయన్ని ఆయన తీసుకొచ్చి ఒంగోలు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయించారు, లోక్సభ స్థానానికి పోటీ చేయించారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓటమి పాలవాల్సి వచ్చింది. మామూలుగా అయితే ఈయనకి ఉన్న స్ట్రాటజీలు, ఈయన ఎలక్షనీర్ చేసుకోవటం ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా గెలుస్తాడని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఇక్కడ క్యాడర్ సహకరించలేదు. పైగా అక్కడెక్కడో చల్లని మనిషిని తీసుకొచ్చి మా మీద రుద్దుతావా అని చెప్పి వైసీపీ క్యాడర్కి కూడా ఈయన మీద కాస్త, జగన్మోహన్ రెడ్డి మీద కాస్త కోపం కూడా పెరిగిందట. ఒంగోలులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి లాంటి వాళ్ళని పక్కన పెట్టేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళని తీసుకొస్తారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద అప్పట్లో కొంచెం కోపం కూడా పెంచుకుంది క్యాడరు. అందుకే దాని ఫలితంగా చెవిరెడ్డి ఓడిపోయాడు అని చెప్పి తెలుస్తుంది. అయితే చెవిరెడ్డిని ఇక్కడ పెట్టినంత మాత్రాన వైసీపీకి ఏమైనా నష్టం అంటే నష్టం లేదు, అలాగని లాభం లేదు. ఎందుకంటే క్యాడర్ ఎక్కడా కూడా చెవిరెడ్డికి సహకరించడం లేదు. ఒంగోలు క్యాడర్ చెవిరెడ్డి వచ్చినప్పుడు మాత్రం జీ హుజూర్ అన్నట్టు చేతులు కట్టుకుని నిలబడుతున్నారట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పైన అధిష్టానం ఆయన కాబట్టి. అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి చెప్తే కింది స్థాయి నాయకుల మీద యాక్షన్ తీసుకుంటారేమో, చెవిరెడ్డి కంప్లైంట్ ఇస్తే అని చెప్పి ఈయన వచ్చినప్పుడు మాత్రం వినయంగా నటిస్తున్నారు. ఈయన వెళ్ళిపోయినప్పుడు మాత్రం షరామామూలే, ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉంటుంది. సో కాబట్టి ఈయనే అడిగి చేయించుకుంటున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డికే అనిపించిందో కానీ చెవిరెడ్డిని మళ్ళీ చిత్తూరు జిల్లాలోని చంద్రగిరికే పంపించాలి అని చెప్పి డిసైడ్ అయినట్టుగా టాక్ నడుస్తుంది. వెల్లంపల్లి శ్రీనివాస్, ఈయన కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని వైసీపీని చూసుకుని ఒక రేంజ్లో రెచ్చిపోయారు. పైగా ఫస్ట్ టర్మ్లో 2019లోనే ఈయన్ని మంత్రిని చేసేశారు. సో ఈయన మంత్రి అయిన దగ్గర నుంచి అసలు పవన్ కళ్యాణ్ అని లేదు, చంద్రబాబు అని లేదు, లోకేష్ అని లేదు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద రెచ్చిపోయారు. అయితే చివరికి ఏమైందంటే ఈయన తీసుకువెళ్ళి 2024 ఎన్నికలకు వచ్చేసరికి విజయవాడ సెంట్రల్లో నిలబెట్టారు. విజయవాడ సెంట్రల్లో కాపు సామాజిక వర్గం ఓటింగ్ ఎక్కువ. పైగా బోండా ఉమ, ఆయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. 2024లో జనసేన కూడా కూటమిలో ఉంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి. కాపు సామాజిక వర్గం ఓట్లు, కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గంలోకి తీసుకెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాసును పడేస్తే ఆయన ఎలా గెలుస్తాడు? అంటే ఇక్కడ వెల్లంపల్లి ఉండాల్సిన ప్లేస్లో అంతకుముందు ఉన్నది ఎవరు? మల్లాది విష్ణు. మల్లాది విష్ణుని తీసేస్తే ఆ క్యాడర్ డిసప్పాయింట్ అవ్వదా? మల్లాది విష్ణు అనుచరులు డిసప్పాయింట్ అవ్వరా? ఈయన్ని ఎలా గెలిపిస్తారని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారో ఏమో తెలియదు. కానీ మొత్తం మీద ఆయన నిలబడమన్నాడు, ఈయన నిలబడ్డాడు, ఓడిపోయాడు. 2024లో ఓడిపోయిన తర్వాత ఎక్కడా కూడా వెల్లంపల్లి విజయవాడ సెంట్రల్లో పెద్దగా కనిపించడం లేదు. ఇప్పుడు కూడా విజయవాడ ఈస్ట్లోనే విజయవాడ వెస్ట్లోనే ఉంటున్నారని చెప్పి కూడా టాక్ ఉంది. మొత్తం మీద మళ్ళీ వెల్లంపల్లిని విజయవాడ వెస్ట్కే పంపిస్తారు అని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.
అలాగే మేరుగు నాగార్జున, ఈయనని వేమూరు నియోజకవర్గం నుంచి తీసుకువెళ్ళి వేరే నియోజకవర్గంలో పోటీ చేయించారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో పోటీ చేయించారు. అక్కడ పోటీ చేస్తే ఏమవుతుంది, అసలు ఈయన ఫేస్ కూడా కొత్త వాళ్ళకి పాపం. వేమూరు నియోజకవర్గంలో ప్రజలకే అంతంత మాత్రం. సో ఈయన తీసుకెళ్ళి సంతనూతలపాడులో పోటీ చేస్తే అక్కడ వాళ్ళకి అసలు ఈ ఫేస్ కూడా తెలియదు. ఎవరైనా అని చెప్పి తెలుసుకోవడానికి వాళ్ళకి టైం పట్టింది. ఎలక్షన్ ముందు తీసుకెళ్ళి నిలబెట్టారు. ఈయన పోటీ చేస్తే పాపం ఆయనకి ఏం తెలుస్తుంది, అక్కడ భౌగోళికంగా ఆ నియోజకవర్గం పరిధులు కూడా తెలియవేమో అని చెప్పేసి అంత అనుమానం కలిగింది. సో మొత్తం మీద చూస్తే ఆయన పాపం ఘోరంగా ఓడిపోయారు. అందులో నాగార్జున తప్పే లేదు అని కూడా చాలామంది అన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్లే మేరుగు నాగార్జున ఓడిపోయారు. ఒకవేళ ఈయన్ని వేమూరులోనే ఉంచినట్టయితే నక్కా ఆనందబాబుకి గట్టి పోటీ ఇచ్చేవాళ్ళు. కూటమి వేవ్లో ఖచ్చితంగా నక్కా ఆనందబాబే గెలిచేవాళ్ళు. కానీ గట్టి పోటీ ఇచ్చి ఉండేవాడు నాగార్జున అయితే అని చెప్పేసి అన్నారు. అలాగే ఈయన కూడా. సో ఇక పాపం ఆదిమూలపు సురేష్, ఈయన్ని చూస్తే వేరే నియోజకవర్గంలో పెట్టడం వల్ల 2024లో ఓడిపోయారు. మళ్ళీ ఈయన కూడా నాకు ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని ఇప్పించండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి పలుమార్లు అడగటం జరిగిందిట. ఇవి నేను కేవలం ఇప్పటి వరకు చూపించిన ఆదిమూలపు సురేష్ కావచ్చు, నాగార్జున కావచ్చు, వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విడుదల రజని, అనిల్ కుమార్ యాదవే కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారు. మార్చటం వల్ల, లేకపోతే అసలు అక్కడ వాళ్ళకి అవకాశం, పోటీ చేసే అవకాశమే ఇవ్వకుండా కొంతమందిని పక్కన పెట్టడం వల్ల కొంతమంది ఇబ్బంది పడ్డారు. సో వాళ్ళందరినీ కూడా మళ్ళీ తీసుకొచ్చి అదే నియోజకవర్గంలో పెట్టమని చెప్పి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి తెలిసిన వాళ్ళని పట్టుకొని రికమెండేషన్ చేయించుకుంటున్నారట. మరి జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు, వీళ్ళందరినీ కూడా మళ్ళీ వాళ్ళ నియోజకవర్గాలకి ఎప్పుడు పంపించేస్తారు, ఇదంతా తెలియాలంటే వేచి చూడాలి. అయితే జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ ఆ థాట్ వచ్చిందంటే ఓకే, రాలేదు, వాళ్ళు చెప్పింది తనకి నచ్చలేదు అంటే మళ్ళీ సేమ్ నియోజకవర్గాల్లో పోటీ చేయాలి. ఎక్కడైతే వీళ్ళకి 2024లో మార్చారో మళ్ళీ అక్కడే పోటీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినరు అనేది మాత్రం పొలిటికల్ వర్గాల్లో ఉన్న టాక్. మరి మీరేమనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఆ రికమెండేషన్లకి లొంగుతారా? ఈ నాయకులంతా కూడా ఎక్కడైతే 2024లో పోటీ చేశారో అక్కడి నుంచే మళ్ళీ పోటీ చేయడానికి వీలవుతుందా, లేదంటే మళ్ళీ 2019 ఎన్నికల్లో ఎక్కడైతే సొంత నియోజకవర్గాలు ఉన్నాయో, సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఎక్కడి నుంచి అయితే పోటీ చేశారో అక్కడికి పంపించే అవకాశం ఉంటుందంటారా? సో వీళ్ళందరికీనేమో చూస్తే సొంత నియోజకవర్గాలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఎక్కడైతే 2019లో పోటీ చేశామో అక్కడే పోటీ చేయాలని మనసులో నిండా కోరిక అయితే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు యాక్సెప్ట్ చేస్తారా, చేయరా తెలియాలంటే వెచ్చి చూద్దాం. థ్యాంక్ యూ.